వసుల్ల గోవింద శానిటరీ విభాగాన్ని గుత్తపట్టేసిన వైనం ట్రేడ్ లైసెన్స్లో భారీ గోల్మాల్ శానిటరీ సూపర్వైజర్ పాషం గోవిందరెడ్డి చేతివాటం 3 ఏళ్ల పాటు అసిస్టెంట్ లైసెన్స్ అధికారిగా విధులు దొంగ చలాన్స్ పేరుతో గోవిందరెడ్డి దోపిడీ గోవిందరెడ్డికి డిప్యూటీ కమిషనర్ అండా సమగ్ర దర్యాప్తు జరిపితే భారీ స్కామ్ బట్టబయలు అసలు ఏం స్కామ్ చేసిండో ఒకసారి చూద్దాం జేహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ 6లో ఓ అవినీతి జలగ చేసిన కంపు మామూలుగా లేదు ఉన్నది ఇన్ఛార్జ్ పోస్ట్లోనే అయినా 3 ఏళ్ల పాటు మొత్తం సదరు విభాగాన్నే దున్నేశారు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు ఒరిజినల్ డూప్లికేట్ ట్రిబ్యూకేట్ చలాన్ల వ్యవహారంతో ఎన్ఫోర్స్మెంట్ చలాన్ జారీ ప్రక్రియ ఓ భారీ స్కామ్కే తెరతీసిందని చెప్పాలి బల్దియాలోని మలక్పేట సర్కిల్ శానిటరీ విభాగంలో ప్రస్తుత సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న పాషం గోవిందరెడ్డి కొన్నాళ్ల క్రితం అదే విభాగంలో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ అండ్ ఇన్ఛార్జి అధికారిగా 3 సంవత్సరాల పాటు పనిచేశారు శానిటరీ విభాగంలో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ ఉద్యోగం అనేది అత్యంత కీలకమైన పోస్ట్ అనే చెప్పాలి మీ సేవ ద్వారా ట్రేడ్ లైసెన్స్ను పొందిన వారు నిబంధనలను పాటించకపోతే వాటిని పునర్పరిశీలించే అధికారం అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్కు ఉంటుంది సదరు షాపుల యజమానులు రూల్స్ ప్రకారం షాపులకు సరైన రుసుము కట్టకుండా నిబంధనలను పాతరేసిన అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ చలాన్ల ద్వారా ఆ సొమ్మును కట్టించుకుంటారు ఇది ఆయా షాపులు కమర్షియల్ కాంప్లెక్స్లు హోటల్స్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి రుసుము ఉంటుంది అంతేకాక జిహెచ్ఎంసీ నిబంధనలు ఎవరైనా అతిక్రమించి ట్రేడ్ లైసెన్స్ పొందినట్లయితే రీవెరిఫికేషన్ చేసే అధికారం అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్కు ఉంటుంది ఇదే అనుదుగా భావించి షాప్ యజమానులను భయభ్రాంతులకు గురి చేసి అధిక మొత్తంలో ఎస్ఎఫ్టీ ఉన్నా కూడా మీరు తక్కువ రుసుము చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారని నిబంధనల ప్రకారం మీరు చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగేవారు ఈ పనులను గోవిందరెడ్డి నియమించుకున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పంపించి సెటిల్మెంట్ చేపించుకొని ఫోన్పే ద్వారా నిధులు మళ్లించుకొని అనుచరులకు కొంత మొత్తాన్ని ఇచ్చేవారట మిగతా మొత్తాన్ని గోవిందరెడ్డి డిప్యూటీ కమిషనర్లు జేబులో వేసుకునేవారట సో జిహెచ్ఎంసీ ఖజానాకు మాత్రం భారీ గండి కొట్టిందని చెప్పాలి మలక్పేట్ సర్కిల్లో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న గోవిందరెడ్డి తన చేతి వాటాన్ని ప్రదర్శించారు ఒరిజినల్ డూప్లికేట్ ట్రిబ్యూకేట్లో గోల్మాల్కు తెరలేపి 3 ఏళ్లలో కోట్లు కొల్లగొట్టారట వాస్తవానికి చలాన్ కట్టించుకునే అప్పుడు ఒరిజినల్ పేపర్ కింద కార్బన్ పేపర్ పెట్టాల్సి ఉంటుంది గోవిందరెడ్డి షాపుల యజమానుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ చలాన్ కట్టించుకునే సమయంలో వారికి నిర్జిత మొత్తానికి సంబంధించిన రసీదునే ఇచ్చేవారు కానీ ఆ తర్వాతే అసలు కథను నడిపించేవారు షాపుల యజమానులు గోవిందరెడ్డికి ఇచ్చిన దాంట్లో కేవలం 10 నుంచి 20% మొత్తాన్నే కట్టినట్లు కార్బన్ పేపర్ పెట్టి డూప్లికేట్ ట్రిబ్యూకేట్ చలాన్లు రాసేవాడు ఉదాహరణకు చలన్ రిసిప్ట్ నెంబర్ 1595 సీరియల్ నెంబర్ 159438 తేదీ 18/6/2024 1955 జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ కింద 402 596 ప్రకారం ముష్రంబాగ్ మెయిన్ రోడ్లోని ఓ షాపు యజమాని వద్ద నుంచి 5,000 వసూలు చేశారు కానీ జిహెచ్ఎంసీకి మాత్రం 500 చెల్లించినట్లు రసీదులో పేర్కొన్నారు ఈ విధంగా గోవిందరెడ్డి విధుల్లో ఉన్నంత కాలం అనేక చలాన్లు వేయడం జరిగింది ఈ వ్యవహారంలో ఆయనకు అత్యంత సన్నిహితులైన ఎస్ఎఫ్ఏ దేవేందర్ కామటి రాము జవాన్ యాదయ్య భాగస్వాములు ఉన్నారు సో మలక్పేట సర్కిల్లో 3 ఏళ్లు ఆయన పనిచేసిన కాలంలో కోట్లు దండుకోవడం గమనార్హం అయితే గోవిందరెడ్డి చేసిన ఈ మొత్తం వ్యవహారానికి డిప్యూటీ కమిషనర్ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అందువల్ల ఈ మొత్తం వ్యవహారంపై జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి విచారణకు ఆదేశిస్తే ఓ భారీ అవినీతి బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక్కడ పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా గోవిందరెడ్డి చేసిన అక్రమ వసూళ్ల దందా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం